ఏపీ ఎన్నికల ఫలితాలపై జూన్ 4 వరకు గందరగోళమే అని తేలిపోయింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా వేరువేరు ఫలితాలను ప్రకటించాయి. ఎంతలా అంటే అసలు పోలికే లేదు. వాస్తవానికి చాలా సర్వే సంస్థలు సరిగ్గా పోలింగ్ శాతాన్ని చెప్పడం లేదు. చెప్పినా పోలింగ్ పర్సంటేజ్ ఎన్ని సెట్లకు కన్వర్ట్ అవుతుందనే దానిపై కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. మరొకసారి ఏ సంస్థ ఏ ఫలితాలను ఇచ్చిందో ఓసారి చూద్దాం. వీటిని బట్టి ఓటర్లుగా మీరే అంచనా వేసుకోండి. ఆత్మసాక్షి సర్వేని తీసుకుందాం. ఈ సంస్థ వైసీపీకి 98 స్థానాల నుంచి 116 ఎమ్మెల్యే సెట్లను గెలుచుకుంటుంది. అదే ఎన్డీఏ కూటమి 59 నుంచి 78 సీట్లు గెలుచుకుంటుంది అని చెప్పింది. అంటే రెండవసారి వైఎస్ జగన్ సీఎం అవుతారంటోంది. కానీ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సంస్థ ఇదే వైసీపీకి కేవలం 31 స్థానాలు గెలుచుకుంటుందని చెబితే ఎన్డీఏ కూటమి 144 స్థానాలు గెలిచి చంద్రబాబు నాయుడు సీఎం అవుతారంటోంది. ఇక ఏపీలో చాలా మంది ఎదురు చూసిన ఆరా మస్తాన్ ఫలితాలు కూడా భిన్నంగానే ఉన్నాయి. తక్కువ సీట్లు వచ్చిన వైఎస్ జగన్ మరోసారి సీఎం అవుతారని ఆరా మస్తాన్ అంటున్నారు. వైసీపీకి ఈసారి 94 నుంచి 104 సీట్లు వస్తాయి. ఎన్డీఏ కూటమికి 71 స్థానాల నుంచి 81 స్థానాలు వస్తాయని అంచనా వేశారు ఆయన. అంటే వైసీపీకి కూడా మెజారిటీకి కొన్ని సీట్లు మాత్రమే గెలుచుకుని అధికారం చేపడుతుందని చెప్పారు. ఈ లెక్కన వైసీపీకి ఎన్డీఏకి మధ్య హోరాహోరీ సాగింది. ఇక కేకే సర్వే మాత్రం ఏకపక్షంగా టీడీపీ ప్లస్ కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుంది. దాదాపుగా 160 స్థానాలు గెలుచుకుని ఏకపక్షంగా విజయం సాధిస్తుందని ప్రకటించింది కేకే సర్వీస్. వైసీపీకి కేవలం 14 నుంచి 24 స్థానాలు వస్తాయని ప్రకటించింది. ఈ నెంబర్స్ ని టీడీపీ కూటమి మాత్రమే కాదు వారి అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. ఇవే ఫలితాలు వస్తాయని అంచనాతో ఉన్నారు. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం టీడీపీ అధికారంలోకి వస్తుంది. 111 నుంచి 135 స్థానాలు గెలుస్తాయనేది ఆ సంస్థ వెల్లడించిన రిజల్ట్స్. కూటమికి ఏపీలో అధికారం ఖాయమనేది వారి మాట. ఇక అధికార వైసీపీకి 48 నుంచి 60 సీట్లు మాత్రమే గెలుచుకొని అధికారానికి దూరం అవుతుందని చెబుతోంది. ఇక చాణక్య.com ఫలితాలు వైసీపీ గెలుస్తుందని తేల్చింది. 110 నుంచి 120 సీట్లు గెలుచుకొని వైఎస్ జగన్ సీఎం అవుతారు. ఇక టీడీపీ ప్లస్ కూటమి 55 నుంచి 60 స్థానాలు గెలుచుకుంటుంది. అంటే వైఎస్ జగనే సెకండ్ టైం కూడా సీఎం అని చాణక్య సర్వే తేల్చేసింది. ఇక సిసిఎస్ అంచనాల ప్రకారం వైసీపీ గెలుస్తుంది. 97 సీట్ల నుంచి 108 స్థానాలు వైఎస్ జగన్ గెలుచుకొని ముఖ్యమంత్రి అవుతారు. బాబు ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి 66 నుంచి 78 స్థానాలు మాత్రమే వస్తాయి. అదే ప్రముఖ సర్వే సంస్థ అయిన చాణక్య స్ట్రాటజీస్ మాత్రం చంద్రబాబు సీఎం అవుతారంటోంది. 114 నుంచి 125 స్థానాలు వస్తాయి. కూటమిదే గెలుపు. అదే అధికారంలో ఉన్న వైసీపీకి కేవలం 39 నుంచి 49 స్థానాలు మాత్రమే వస్తాయని చెబుతుంది. పార్థదాస్ సర్వే ప్రకారం వైసీపీ అధికారంలోకి వస్తుంది. 50% ఓట్లు వైఎస్ జగన్ కు వస్తాయని చెబుతోంది ఈ సంస్థ. 110 నుంచి 120 సీట్లు వస్తాయని తేల్చింది. సీట్లు తగ్గినా చాలా సింపుల్ గా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుని జగన్ సీఎం అవుతారనేది వారి మాట. ఇక టీడీపీకి పార్థదాస్ సర్వే 55 నుంచి 65 సీట్లు వస్తాయి. కేవలం 46% ఓట్లు మాత్రమే వస్తాయి. అంటే రెండు పార్టీల మధ్య దాదాపుగా 4% తేడా ఉంటుందనేది వారి మాట. అంటే చాలా గ్యాప్ ఉందని అర్థం. స్మార్ట్ పోల్ సర్వే చూసుకుంటే మాత్రం వైసీపీ టీడీపీ మధ్య నెక్ టు నెక్ ఉంది. అయినా కూడా ఓట్ల శాతంలో తేడా వల్ల ఖచ్చితంగా 8 సీట్లు అటు ఇటుగా 93 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి రావచ్చు. అదే వైసీపీ 48.1% ఓట్లతో 82 సీట్లు గెలుచుకుంటుంది. మార్జిన్ 8 సీట్లు అటు ఇటుగా ఉంటాయి. అంటే టైట్ గా ఉన్నా కూడా ఏపీలో కూటమిదే గెలుపని చెబుతోంది స్మార్ట్ పోల్ సర్వే. ఇక జన్మత్ సర్వే చూద్దాం. దీని ప్రకారం వైసీపీ గెలుస్తుంది. అంటే 95 నుంచి 103 స్థానాలు వైసీపీకే వస్తే 67 నుంచి 75 ఎమ్మెల్యే సీట్లు టీడీపీ కూటమికి వస్తాయి. కాకపోతే ఓట్ల శాతంలో మాత్రం చాలా వ్యత్యాసం చూపించింది జన్మత్. వైసీపీకి 51% ఓట్లు వచ్చినా సీట్లు భారీగా తగ్గుతాయి. అంటే 45% ఓట్లు మాత్రమే వచ్చినా సీట్లు పెరుగుతాయని చెబుతోంది. ఇలా ఇవన్నీ కూడా దేశంలోని ప్రముఖ సంస్థలన్నీ చెప్పిన సర్వే వివరాలు. మొత్తంగా చెప్పేది ఏంటంటే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఏకపక్షంగా లేవు. సగం సంస్థలు వైసీపీ గెలుస్తుందంటే మిగతావి టీడీపీ గెలుస్తాయని చెబుతున్నాయి. కాబట్టి నమ్మడానికి వీలే లేదు. మీకు ఎడ్జ్ కావాలంటే మాత్రం ఓట్ల శాతం అంచనాలు చూసుకుంటే మాత్రం కాస్త వైసీపీకి ఎగ్జిట్ పోల్స్ లో ఎడ్జ్ కనిపిస్తోంది. మరి రియల్ రిజల్ట్ కావాలంటే 2 రోజుల టెన్షన్ మాత్రం తప్పదు. మరి మీ ప్రకారం ఏది గెలుస్తుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.